వెల్కమ్ టు KR5 న్యూస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ప్రతి నెల మొదటి బుధవారం నాడు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ZPHS బాయ్స్ హై స్కూల్లో స్థానిక ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిలీ ఫోన్ కాల్స్, SMS లు, ఈ సిమ్ కార్డుల పేరుతో మోసాలు, మోసపూరిత లింకులు మరియు OTPలు వంటి నేరాల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ వివరించారు. అలాగే 1930 సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కొట్టేసి దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది, దానికి ఫోన్ చేస్తారు. మీకు పలానా రోజు ఆర్డర్ చేసినాం, మేము మా ఐటమ్ ఇంకా రాలేదని చెప్పి మాట్లాడితే అది ఫేక్ నెంబర్లు ఉంటాయి. గూగుల్లో అన్ని ఫేక్ నెంబర్లు ఉంటాయి. ఆ ఫేక్ నెంబర్లు ఎటు పోతుంది, అది సైబర్ మోసాల చేతిలో పోతుంది. వాడు ఎంబట్టి ఏం చేస్తాడు, డ్రాప్ చేయడం కాదు, మీ ఐటమ్ ఇక్కడ వచ్చింది, అక్కడ ఒక ట్యాక్స్ కట్టాలి, ఆగిపోయింది, మీరు ఆ ట్యాక్స్ క్లియర్ చేస్తే మేము పంపించేస్తాం. లేదంటే మీకు ఒక OTP వస్తుంది, చెప్పండి, లేదు మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి, మీ ATM ముందు నెంబర్లో ఎంత నెంబర్లో చెప్పండి, లేదంటే మేము ఒక లింక్ పంపిస్తాము, క్లిక్ చేయండి. ఇంకా లేదంటే మీ సిస్టంలో ఒక యాప్ పంపిస్తాం, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే ₹1 వేయండి అంటాడు. ₹1 ఇమీడియట్గా వాడు పంపిన ఫైల్లో ఒకటి ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లో ₹1 పంపిస్తే ఏమవుతుంది, అప్పటికి వాడు ఒక లింక్ పంపింది కదా, అది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వాడు ₹1 పంపమంటే ఏం చేస్తాం, దగ్గర ఫోన్పే ఓపెన్ చేస్తాం, ₹1